అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. లోన్ తీసుకునే వారికి షాక్. ఆర్బీఐ కొత్త రూల్స్ ఫిబ్రవరి నుంచే అమలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత రుణాలు తీసుకోవాలని అనుకుంటున్నారా? వారికి అలర్ట్. మరికొన్ని రోజుల్లో పర్సనల్ లోన్స్ మరింత ప్రీమియం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అంటే ఎన్బిఎఫ్సిల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. కొన్నేళ్లుగా అన్సెక్యూర్డ్ లోన్స్ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కన్జ్యూమర్ క్రెడిట్ రిస్క్ వెయిట్ 100% నుంచి 120% పెంచింది. అలాగే కొత్త రూల్స్ను అన్ని రెగ్యులేటెడ్ సంస్థలు ఫిబ్రవరి 29, 2024 నుంచి అమలు చేయాలని ఆదేశించింది ఆర్బీఐ. ఆర్బీఐ తీసుకున్న కొత్త నిర్ణయంతో అన్సెక్యూర్డ్ లోన్ల జారీ ఖర్చు పెరగనుంది. మార్చి నుంచి ఎన్బిఎఫ్సిలతో పాటు బ్యాంకుల్లోనూ తీసుకునే రుణాలు మరింత భారం కానున్నాయి. అంటే ఎక్కువ వడ్డీకి తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ వెయిటెడ్ అసెట్ అనేది రుణాల వంటి అసెట్స్ రిస్కులను అంచనా వేయడానికి ఉపయోగించే బ్యాంకింగ్ టెర్మినాలజీ. రిస్క్ కవర్ చేసేందుకు బ్యాంకులు ఎంత క్యాపిటల్ అవసరమో నిర్ణయిస్తుంది. రిస్క్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటే బ్యాంకులకు ఎక్కువ మూలధనం అవసరమవుతుంది. అందుకోసం బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవచ్చు. ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు 1.5% మేర పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. గతంలో పర్సనల్ లోన్ పొందేందుకు ప్రతి ₹100కి బ్యాంకులు రిస్క్ వెయిటెడ్ అసెట్స్గా ₹100 కేటాయించాల్సి వచ్చేది. దానిని ఇప్పుడు ₹125కు పెంచాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరోవైపు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు క్రెడిట్ కార్డ్ రిస్క్ వెయిట్ 125% నుంచి 150%కి పెంచింది ఆర్బీఐ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిస్క్ మేనేజ్మెంట్ సైతం 25% నుంచి 125%కి పెంచింది. ఈ నిర్ణయంతో పర్సనల్ లోన్ల ఖర్చు పెరగనుంది. ప్రస్తుతం 12 నుంచి 13%, గరిష్టంగా 30 నుంచి 35% వరకు పర్సనల్ లోన్ల వడ్డీ రేట్లు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు రెండిటికి రిస్క్ వెయిట్ పెరుగుదల ద్వారా మూలధనం, అధిక వ్యయం, బ్యాంకుల డిపాజిట్ రేట్ల పెరుగుదల ఉంటుందని, దాంతో వడ్డీ రేట్లను పెంచేందుకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.